Hi everyone, welcome to our channel Cool Way to Learn. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో 300 చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం ఎలా? ఫ్రెండ్స్, ఈ పుస్తకం ఎప్పట్లాగానే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. 300 బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్ అని చెప్పేసి టైటిల్తో మనకి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. మొత్తం అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి. ఓకే, మరి ఈ ఫైల్ అనేది నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, ఆల్రెడీ మనం ఇంగ్లీష్కి సంబంధించి చాలా నేర్చుకున్నాం. అయితే మరి ప్రాక్టీస్ ఉండాలి కదండి. ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనది ఏంటి? ప్రశ్నించడం. అంటే ఇంగ్లీష్లోనే కాదండి, ఏ భాష నేర్చుకోవాలన్నా కూడా మనకి ఏంటి, నేర్చుకున్న తర్వాత ప్రశ్నలు బాగా వేయటం రావాలి, అవునా? అయితే ఈ బుక్లో మనకి ప్రశ్నలు ఎలా వేయాలో దాంతోపాటుగా చిన్న చిన్న టాపిక్స్ మీద ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ 300 వాక్యాలు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి వాటిని తెలుగులోకి మీరు అనువదించడానికి ట్రై చేయండి. అప్పుడే మరి మనకి తెలుస్తుంది కదా మనకి ఎంత నాలెడ్జ్ ఉందనేది. చూడండి, ఉదాహరణకి ఇక్కడ మీకు చెప్తాను చూడండి. కంపేరింగ్ సెంటెన్స్ అంట. ఆ కాన్సెప్ట్ ద్వారా మనకి టైటిల్ పెట్టేసి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వాక్యాలు ఇవ్వడం జరిగింది. చూడండి, మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకున్నాం కదా, ఆ టాపిక్ నుండి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా మనం ప్రతిదీ నేర్చుకున్న టాపిక్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ.